వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఉద్ధవ గీతలోకి తిరిగి ప్రవేశం. ప్రస్తుతం మనం కృష్ణ పరమాత్మ ఉద్ధవుడికి చెబుతున్నటువంటి జ్ఞాన భక్తి యమ నియమాలు అనేటువంటి విషయాల పట్ల మనం చూడడం జరుగుతోంది. అందులో జ్ఞానము విజ్ఞానము గురించి వివరాలు ఆయన చెబుతూ ఈ శరీరం ఏ విధంగా ఏర్పడింది, తర్వాత ఇది మొదట్లో లేదు చివరిలో లేదు మధ్యలో మాత్రమే కనపడుతోంది, దీనికి ఎన్నో రకాలైనటువంటి వికారాలుగా మార్పులు ఉన్నాయి అనేటువంటి విషయాలన్నింటినీ కూడా చెప్తున్నాడు. అది మనం కొంతవరకు చూసాము. ఈరోజు దాన్ని కొనసాగిద్దాం. సో ఆయన చెప్పింది ఏంటంటే ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక అనే మూడింటి వికార సమిష్టియే శరీరము. అంటే నిన్న మనం చూసాం. అంటే శారీరకమైనటువంటి బాధలు ఇవన్నీ కూడా దీనికే ఉన్నాయి. తర్వాత సూక్ష్మ శరీరానికి ఉన్నాయి, తర్వాత కారణ శరీరానికి ఉన్నాయి. ఈ మూడు అనేవి ఈ శరీరానికి ఉన్నటువంటి వికారాలు అంటే మార్పులు. దానికి 6 రకాలైనటువంటి వికారాలు ఏమున్నాయంటే దీనికి జన్మ అంటే పుట్టడం ఉంటుంది, తర్వాత స్థితి పెరుగుదల కొద్దిగా అంటే జీవించి ఉండడం స్థితి, తర్వాత వృద్ధి పెరగటం 12 అంగుళాల పిల్లవాడల్లా 6 అడుగుల మనిషికి మారిపోతాం, తర్వాత పరిణితి డెవలప్మెంట్ అయిపోతుంది, పూర్తి స్థాయికి వచ్చేస్తాం. వచ్చిన తర్వాత అక్కడి నుంచి కృషింపు అంటే మ్యాప్ ఇలా పైకి వెళ్ళి కిందకి దిగడం స్టార్ట్ అవుతుంది. తర్వాత కృషింపు నెమ్మదిగా నిటారుగా ఉండేవాళ్ళం వంగిపోవడం ఇవన్నీ జరిగిపోతూ ఉంటాయి. పళ్ళు ఊడిపోవడం, కళ్ళు ఊడిపోవడం అవన్నీ రకరకాలు. ఇది కృషింపు, చివరికి నశింపు. ఈ 6 రకాలైనటువంటి వికారాలు ఈ శరీరానికి ఉన్నాయి. అయితే ఇవన్నీ కూడా భావ వికారాలు అంటున్నాడు. అంటే మనస్సు రకరకాలైనటువంటి స్థితుల్లో పొందే అనుభవాలు ఇవి వికారాలుగా కనపడుతున్నాయి. అర్థమైందా? అంతేగాని అసలు నువ్వుగా జీవుడుగా ఉన్నటువంటి వాడికి ఈ వికారాలు లేవు. వాడు ఎల్లప్పుడూ పరమాత్మను అంటుకుని ఉన్నాడు. ఒక శరీరాన్ని ధరించినప్పుడు వానికి ఉపయోగపడడం కోసం మనకు కాళ్ళు చేతులు ఎట్టబెట్టి ఈ శరీరానికి పెట్టాడో అట్లా లోపల సూక్ష్మ శరీరానికి జీవుడు అనేవాడికి కొన్ని అంగాలు ఇవ్వబడినాయి. సో వాటితో నడుపుకుంటూ ఉంటాడు. ఆ సూక్ష్మ శరీరం ఈ అంగాలకు ఆదేశాలు ఇస్తే ఆ లోపల ఉన్న అంతర ఇంద్రియాలు అంతర అంగాలు మళ్ళీ చెప్పిన మాటల్ని బాహ్య అంగాలు పనిచేసి నువ్వు పని నడుపుతున్నావు. ఇవన్నీ నువ్వు టైం ఉంటుందా ఇవ్వటం పేపర్ లాగా ఉంటుంది, అదేం ఉండదు. ఇన్స్టంటేనియస్గా జరిగిపోతూ ఉంటాయి. క్షణమాత్రంలో ఈ మార్పులు జరిగిపోతుంటాయి. సో ఈ విధంగా ఉన్నప్పుడు బయట శరీరానికి జరుగుతున్నటువంటి మార్పులు వికారాలు ఏవైతే ఉన్నాయో లోపల అసలు వీటిని అన్నిటిని అనుభవిస్తున్నటువంటి జీవుడు అనేవాడికి మార్పు లేదు. ఎందుకంటే ఈ శరీరం అనేటువంటి చొక్కా పాతబడిపోయిన తర్వాత దీన్ని వదిలేసి వేరే ఇంకో దగ్గరికి వెళ్ళిపోతాడు. దీని గురించిన స్పృహ కూడా వాడికి ఉండదు. అర్థమైందండి? కానీ సూక్ష్మ శరీరంలో దాచుకున్నటువంటి ఆలోచనలు, తీరని కోరికలు, చేసిన కర్మలు ఇవన్నీ కూడా మాత్రం మనతో వస్తాయి. ఈ శరీరం గుర్తుండదు, కానీ దీంతో చేసినటువంటి పనులు మాత్రం నీ వెనకాల వస్తాయి. సో ఈ విధమైనటువంటి ఏర్పాటు ఉంది. కాబట్టి ఇవన్నీ భావ వికారాలు. ఈ వికారాలకు నీకు సంబంధం లేదంటున్నాడు. నీకు అంటే ఎవరు? జీవుడు. వీటన్నింటినీ ధరించి భరిస్తున్నది ఎవరు? ఈ శరీరంతో అనుభవిస్తున్నది ఎవరు? అసలైన వాడు. దీనికి ఉదాహరణగా మరి అనుకుందామంటే ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. సపోజ్ ఇప్పుడు భోజనానికి కూర్చున్నాం మనం. ఏమండి? భోజనానికి కూర్చున్న తర్వాత చెయ్యి మామూలుగా కలుపుతూనే ఉంది. ఏమండి? ముద్దలు నోటి దగ్గరికి పెడుతూనే ఉంది. లోపలికి అది ఈసోఫాగస్ లోపలికి వేసి తోస్తోంది, ఈ డ్రమ్ములోకి వెళ్ళిపోతుంది. ఏమండి? ఇవన్నీ కూడా వీటన్నిటికీ కూడా ఇక చాలు అని చెప్పే స్థితి వాటి కింద చెప్పండి లేదు. లేనప్పుడు మరి నువ్వు కొంతసేపు అయిపోయిన తర్వాత బాగా కుమ్మిన తర్వాత ఇక చాలు అనే మాట నేనేమిటి నుంచి వస్తుంది అంటే అసలు ఆ లోపల ఆహారాన్ని తీసుకుని ఇక ఇది చాలు తర్వాత ఎక్కువ ఇంకా కక్కుర్తి పడితే కక్కు అవుతుంది అని చెప్పేవాడు ఎవడో లోపల ఒకడున్నాడు, వాడే నువ్వు.
అర్థమైందా? కాబట్టి ఈ శరీరంతో నువ్వు ఎన్ని చేస్తున్నా కూడా అసలు అనుభవించేటువంటి వ్యక్తి వేరే ఉన్నాడు, వాడే నువ్వు, నీ జీవితం అది నువ్వు. కాబట్టి ఈ వికారాలన్నీ జరుగుతున్న వాటికి నీకు సంబంధం లేదు అని అంటున్నాడు ఆయన. అంటే నువ్వెవరు? ఈ శరీరం, వెంకటరెడ్డి అనే శరీరం లోపల ఉన్నటువంటి జీవుడు ఎవడైతే ఉన్నాడో వాడికి సంబంధం లేదు. అన్ని వికారాలు ఈ శరీరాన్ని, వెంకటరెడ్డి నామం పెట్టుకున్నటువంటి శరీరానికి ఉన్నాయి, అంతేగాని అతని లోపల వాడికి లేదు. అది వివరిస్తున్నాడు. అందుకని అవి లేవు కనుక, ఒరే పిచ్చివాడా చచ్చిపోతున్నాను బాధపడకరా, నువ్వు చచ్చిపోవట్లేదు, నువ్వు ఇది విడిచిపెట్టి ఇంకో దగ్గరికి వస్తున్నావు. లేదు, అత్యంత గొప్ప పుణ్యం చేసావు, యోగం నేర్చుకున్నావు, నా దగ్గరికి వచ్చేస్తున్నావు, ఇంకా మళ్ళీ జన్మించే పని లేకుండా. ఇన్ని సౌకర్యాలు ఉన్నాయి కనుక పోయే శరీరం గురించి ఆడవు, అది వెర్రితనం. దానికి మార్పులు సహజంగా వస్తాయి. నువ్వు చెట్టు పెట్టావు, మా చిన్న మొక్క ఒక ఆకు వస్తుంది, తర్వాత 4 ఆకులు వేస్తుంది, పెరుగుతుంది, పెద్దదవుతుంది, వృక్షం అవుతుంది, ఫలాలు పుష్పాలు ఇస్తుంది, కొంతకాలం తర్వాత చచ్చిపోతుంది. లేదు, మన అవసరం పడితే మనమే నరికేస్తాం కదా. సరే, ఓకే. ఈ వికారాలకు నీకు సంబంధం లేదు. ఇంతే కాదు, ఈ వికారాలు నిలిచేవి కావు కదండి. ఒకటి వెళ్ళిపోయాక ఇంకో వికారం అంటే ఇంకో మార్పు వస్తుంది, ఆటోమేటిక్గా వస్తుంది, అంతే. నువ్వు ఆపుదామన్నా నీ యవనం ఎప్పుడూ ఉండదు. దాన్ని చూసి మిడిచేపడిపోయి నేనేదో ప్రపంచం కనపడకుండా ఊగుదామని అనుకోకు, అర్థమైందా? అది. తర్వాత ఇవి అసద్వికారాలు, అంటే అసత్తుతో కూడినటువంటి వికారాలు, మార్పులు కూడా అబద్ధమైనటువంటి మార్పులు ఇవి. తర్వాత ఈ అసత్ పదార్థం మొదట లేదు, అంటే ఈ శరీరం రాకముందు ఈ అసత్యమైనటువంటి ఇవి ఉందా? అసత్ అయిన శరీరం రాకముందు శరీరం లేదు కదా, కాబట్టి అసత్తు లేదు. అసత్తు అంటే అబద్ధం, అది లేదు. ఓకే, ఇది వచ్చాక దీనికి వికారాలు వచ్చినాయి. కాబట్టి ఈ శరీరం రాకముందు అసత్తు లేదు కనుక వికారాలు లేవు. శరీరం లేదా మార్పులు ఎక్కడి నుంచి వచ్చినాయ్యా? దయచేసి అర్థం చేసుకోండి, అర్థం కావట్లేదా? ఏనన్నా, శరీరం వస్తేనే నీకు మార్పులు వస్తున్నాయి. శరీరమే ఎప్పుడు ఉండేది కాదు, అది అసత్తు. సత్ అంటే ఎల్లప్పుడూ ఉండేది, సత్యం ఎల్లప్పుడూ ఉండేది, దానికి ఏ మార్పులు లేవు కదా. మన శరీరము ఎప్పటికి ఉండేది కాదు, కాబట్టి అది అసత్తు. ఇక ఈ అసత్తైన దానికి వచ్చే మళ్ళీ వికారాలు, ఇంకా అసత్తు అది. అందుకని వాటిని అసద్వికారాలు అన్నాడు, అంటే అబద్ధమైనటువంటి మార్పులు. శరీరమే నిజంగానప్పుడు దానికి వచ్చే మార్పులు అవి ఇంకా ఇది కదా, అది చెప్పాడు. సో ఆ అసత్ పదార్థం అంటే ఈ శరీరం ఏదైతే ఉందో అది మొదట లేదు, తర్వాత ఉండేది కాదు. పుట్టకముందు శరీరం లేదు కదా, చనిపోయిన తర్వాత శరీరం లేదు కదా, మధ్యలో బతుకున్నంతకాలం నా అంతటి వాళ్ళు లేడని ఊగిపోతూ ఉంటాం. వాడిని వీడిని ఏడిపించడం, దోచుకోవడం, దొంగతనాలు చేయడం, ఏడుస్తూ ఉంటాం, తర్వాత వెళ్ళిపోవటం. ఓకే, ఇది కేవలం మధ్యలో వచ్చి మధ్యలోనే పోయేది కనుక దీనికి అస్తిత్వం లేదు, అంటే ఉనికి లేదు. దీనికి ఎల్లప్పుడూ ఉండేది సత్యం. ఏ సమయంలోనూ ఏ కాలంలోనూ చలనం లేకుండా, మార్పు లేకుండా ఉండేదేదో అది సత్యము. దానికి అస్తిత్వం ఉంది, అంటే అది ఎల్లప్పుడూ ఉన్నది. ఏమండి, ఇది ఎల్లప్పుడూ లేనిది, కాబట్టి ఇది అబద్ధం. దీనికి వచ్చేవి ఇంకా అంతగానో అబద్ధం. ఈ జ్ఞానం కాస్త కలిగి ఉంటే మరి రోజు మనం ఏడవడం మానేయచ్చు కదా, కొద్దిగా ఈ జ్ఞానం. ఏది నమ్ముకుని ఈ పొగరతో మనం ప్రవర్తిస్తున్నామో, అహంకారంతో, ఇది ఉండేది కాదురా నాయన అనే జ్ఞానం ఉందనుకో, ఎక్కువ నువ్వు ఎగరటం ఉంటుందా, ప్రతివాడిని ఎదిరించడం ఉంటుందా, కొట్టడం ఉంటుందా? ఏముండవు. అది తెలుసుకోమంటున్నాడు. సరే, ఇది ఆయన అంతటి వరకు చెప్పాడండి. జ్ఞాన విజ్ఞానాలు వ్యవహారం అంతా చెప్పిన తర్వాత ఇప్పుడు ఉద్ధవుడు అంటే శిష్యుడు ఎట్లా ఉండాలంటే, గురువు చెప్పేదాన్ని అత్యంత శ్రద్ధగా వింటూ ఒకదాని తర్వాత ఒకటి గురువుని మళ్ళీ సంతృప్తుణ్ణి చేస్తూ, ప్రీతిపాత్రుణ్ణి చేస్తూ ప్రశ్నలు అడగాలి. అంటే హరి వీడు మంచిగా అడుగుతున్నాడే అని అనుకోవాలి. నీకు అది వచ్చా, నీకు ఇది వచ్చా అని అడిగేవు అనుకో, గురుగారు చెప్పాలనిపిస్తుందా, చెప్పకూడదు అనిపిస్తుందా? చెప్పేవాడు దగ్గరికి వెళ్ళి చెప్పించుకోరా అని చెప్తాడు. అది. సో ఇక్కడ చూడండి ఎంత తెలివిగా మాట్లాడుతున్నాడు అతను. ఉద్ధవుడు ఇలా అర్థిస్తున్నాడు. అర్థించడం అంటే అడుక్కోవడం. తర్వాత విశ్వరూప అంటే విశ్వమంతా రూపంగా కలుగువాడి, అంటే అంతటా ఆయన ఉన్నాడు కనుక. సో మన రూపాలన్నీ కూడా ఆయన రూపంలోనే ఉన్నాయి. తర్వాత విశ్వేశ్వర అనగా విశ్వం మొత్తానికి ఈశ్వరుడు, అంటే పతి,
దేవుడు, రాజు, యజమాని. ఓకే, పరమాత్మ అంతా వ్యాఖ్యించి ఉన్నటువంటి ఆత్మస్వరూపమా, పరబ్రహ్మమూర్తి అంటే అత్యంత గొప్పదైనటువంటి బ్రహ్మస్వరూపం కలిగినటువంటి పరబ్రహ్మమూర్తి, నీవే విశ్వపతివి అంటే విశ్వం మొత్తానికి భర్తవి నీవే. కాబట్టి నువ్వు భర్త అని అనుకుని ఓ సంకలెగరేసుకోవడం మానే. అర్థమైందా? మనందరం కూడా ఆడవాళ్ళమే. ఆయన ఒక్కడే విశ్వపతి, ఆయన ఒక్కడే మగవాడు. అర్థమైందా? అందుకోసమే అన్నమాచార్యుడు చెప్తాడు, పురుషోత్తముడవీవు పురుషాధముడనేను ధరలో నాయందు మంచితనమేది. పురుషోత్తముడవీవు పురుషాధముడనేను ధరలో నాయందు మంచితనమేది. అంటే నా అంత అధముడు ఇంకెవడో ఉండడు. నువ్వా అన్నిటికైనా ఉత్తముడు, అత్యంత ఉత్తముడు, పురుషోత్తముడు. కాబట్టి పురుషులలో ఉత్తముడు ఆయన, పురుషుల్లో అధముడు మనం. అంటే ఈ మన రెండింటికి కానివాళ్ళు కొంతమంది ఉన్నారు. గురు మార్గం తెలుసుకుని అటువైపు వెళ్ళటానికి ప్రయత్నం చేసేవాళ్ళు ఉన్నారు. అందరూ అధములు కాదు పురుషుల్లో కదా. వాళ్ళందరూ ఎవరు నాయనా? ఆ పురుషోత్తముడు చేరిన వాళ్ళు. కాబట్టి వాళ్ళు అధములు కాదు. చేరలేని వాడు మనలాంటి వాడు అధములు. అర్థమైందా? ఓకే, రైట్. తర్వాత అన్నింటికీ అందరికీ స్వామివి, యజమాని నువ్వు. అందరికీ అన్నింటికి అంటే అన్నింటికి అంటే అర్థం ఇతర ప్రాణులు, ప్రకృతిలో ఉన్నాడు, మిగతా అన్నిటికీ కూడా. తర్వాత అందరికీ అంటే మనం అందరం వస్తాం, అన్ని ప్రాణులు వస్తాయి. ప్రాణం లేనివి కూడా వాటికి కూడా. చరాచరములందు నిబిడీకృతమై ఉన్నాడు ఆయన, నిండి నిబిడీకృతమై ఉన్నాడు. కాబట్టి చరమైనవి అచరమైనవి రెండింటికి కూడా ఆయనే స్వామి. తర్వాత తమరు బోధిస్తున్నటువంటి ఈ వైరాగ్య విజ్ఞానయుత సనాతన విశుద్ధ జ్ఞానం మాలో సుదృఢంగా ఉండే ఎలాగో నాకు దానిని స్పష్టంగా చెప్పండి. ఎన్ని విశేషణాలు వేస్తున్నాడు చూడండి. అంటే పరమాత్మ చేత చెప్పబడుతున్నటువంటిది మొట్టమొదట దాని లక్షణం చెబుతున్నాడు, అదే వైరాగ్యయుతమై ఉండాలి. అంటే వైరాగ్యం లేనిదే, విరక్తి లేనిదే నీకు జ్ఞానం తెలుసుకునే అవకాశం లేదు. ఎందుకంటే కనపడిన దానికల్లా వెనకాల పరిగెడుతున్నవాడు నీవేం పొందుతావు పరమాత్మని? ఇది నాది కాదు, నాకు అనవసరం, నాకు కావలసింది పరమాత్మ అనుకునేటువంటి సుదృఢమైనటువంటి భావన కలిగినాడు, వైరాగ్యంతో ఉన్నవాడు వాడు. తర్వాత విజ్ఞానయుత అంటే విజ్ఞానయుతం అంటే చెప్పాం కదా, నిన్న అనుకున్నాం మనం. ఏమని విజ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? శాస్త్రాలు చదువుకోవడం ద్వారా కానీ, వినడం ద్వారా కానీ, సినిమాలు చూడటం వల్ల కానీ మనకు కొంత జ్ఞానం ఏర్పడుతుంది. తర్వాత దాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకున్నప్పుడు అది విజ్ఞానం అవుతుంది. సో ఉత్తి జ్ఞానం పనికిరాదు, విజ్ఞానయుతం అంటున్నాడు. అంటే నీకు అనుభవపూర్వకంగా తెలిసినటువంటిది అది అసలైన జ్ఞానం. సో వైరాగ్యంతో కూడినటువంటి అనుభవం కలిగినటువంటి జ్ఞానంతో సనాతన విశుద్ధ జ్ఞానం, అది సనాతనమైనది, ఎప్పుడూ ఎల్లప్పుడూ నూతనంగానే ఉండేది. అటువంటి విశుద్ధ జ్ఞానం అంటే ఏ విధమైనటువంటి మైల లేనిది, దానిలో ప్యూరిటీ అంటాం చూసావా, ఆ పరిశుద్ధతకి 100% పరిశుద్ధత. దాంట్లోకి ఏ మాలిన్యం లేదు, మలినం లేదు, ఏ ఆలోచన లేవు. అటువంటి పరిశుద్ధమైంది మాలో సుదృఢంగా ఉండేటట్టుగా. అంటే మామూలుగా దృఢం అంటే కాదు, సుదృఢం అంటే ఏమిటి? మనం పలుగేస్తాం భూమిలో, వేసిన తర్వాత కొంత దూరమే దిగుతుంది అది. తర్వాత ఏం చేస్తాం? పైకి లాగి మళ్ళీ గట్టిగా వేసి ఊపి మళ్ళీ దింపుతాం లోపలికి. అప్పుడు అది సుదృఢంగా భూమిలోకి దిగుతుంది. అప్పుడు దాంట్లో చెట్టు పెడితే చెట్టు సరు, పైన పెడితే గాలికి పడిపోతుంది చెట్టు కదా. అట్లా గురువు ఈ జ్ఞానాన్ని, యోగ మార్గాన్ని నీకు సుదృఢంగా అంటే నీకు బొక్కబెట్టి పలుగుతో వేసి గుంజి ఊపి గుద్ది లోపలికి దింపాలా. దానికి నువ్వు ఒప్పుకోవాలి. నువ్వు కాస్త పలుగు చూపించగానే పారిపోతుంటుంది. ఇంకేం పెట్టాలా? ఇంకేం వస్తుంది జ్ఞానం? ఇదిగో జరుగుతుంది ఇది. అర్థమైందా? దానికి సిద్ధపడిన వాడే రావాలి. రైట్. అది మాలో సుదృఢంగా ఉండేది ఎలాగో దాన్ని నాకు సుస్పష్టంగా చెప్పండి. మళ్ళీ ఇందులో అనుమానం ఉండకూడదు సుమా. నువ్వు చెప్పేది నాకు క్లియర్గా అర్థమైపోవాలి. దీని తర్వాత అది, దీని తర్వాత అది, దీని తర్వాత అని అనుకుంటా అట్లా వెళ్ళిపోవాలి వరుసగా మెట్లు ఎక్కుంటా. అంతేగాని మధ్యలో ఆగిపోయే పరిస్థితి రాకూడదు నాకు.
అలా చెప్పు, ఎందుకంటే నా బుర్రకు తక్కువ కదా అందుకని. తర్వాత నాకు తమ యొక్క భక్తి యోగం కూడా విశదపరచండి. మళ్ళీ అడుగుతున్నాడు. ఇంతకుముందు భక్తి యోగం గురించి చెప్పడం అయింది, భక్తుడు ఎలా ఉండాలి ఏం చేయాలి అయింది. అయినా కూడా వీడు మళ్ళీ భక్తి గురించి అడుగుతున్నాడు. ఎందుకని? అంతకుముందు ఏం చెప్పాడు? జ్ఞాన విజ్ఞాన సంపన్నుడవై భక్తిభావంతో నన్ను భజిస్తూ ఉండు అని చెప్పాడు ఇంతకుముందు ఆయన. దానికోసం మళ్ళీ ఈ జ్ఞాన విజ్ఞానం చెప్పు, సుదృఢంగా వచ్చేటట్టు చెప్పి భక్తి యోగం కూడా మళ్ళీ చెప్పు నాకు. అంటే జ్ఞానము విజ్ఞానము కలిగిన తర్వాత కూడా నీకు భక్తి ఉండాలనేది చెప్పకుండా చెప్పబడుతున్నటువంటి రహస్యం. అర్థమైందా? ఇప్పుడు నేను చదివేశాను, నాకు బాగా వచ్చేసింది, అంతా అయిపోయిందని నువ్వు అహంకారానికి వెళ్ళావు అనుకో, అప్పుడు నీకు భక్తి భావం లేదు. పరమాత్మ యొక్క గొప్పతనాన్ని నువ్వు అంగీకరించటలా, నేను గొప్పవాడిని అంటున్నావు. అర్థమైంది? ఇప్పుడు చేసే చాలామంది అదే కదా, నాకే దండలేయండి అని. సో ఇది కాదు పాయింట్. అందువల్ల అక్కడ కూడా నీకు భక్తి ఉండాలి. భక్తి ఎప్పుడు వస్తుంది? నీకన్నా పెద్దవాడు ఉన్నాడనే విషయాన్ని నువ్వు గుర్తించినప్పుడు నీకు భక్తి వస్తుంది. మీ ఆఫీసర్ గారిని చూస్తే, ఎండి గారిని చూస్తే భయపడతావా లేదా నువ్వు? అంతే, ఎక్కడైనా అంతే. ఉదాహరణకు చెప్పాను అంతే. తర్వాత స్పష్టంగా నాకు భక్తి యోగం కూడా విశదపరచండి. చెప్పావు కానీ విశదంగా చెప్పు. అంటే ఇక మళ్ళీ ఏ విధమైన అనుమానం ఉండకూడదు, చాలా క్లియర్గా చెప్పు. తర్వాత దానిని బ్రహ్మాది మహర్షులు అన్వేషించి అన్వేషించి అలసిపోతున్నారట కదా. ఇక్కడుంది అసలైన రహస్యం. ఏమిటంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అందరూ కూడా మనకు దేవతలు. సృష్టి స్థితి లయం 3 పనులు వాళ్ళు చేస్తున్నారు. 3 ఇదని ఈ 3 మూర్తులు అయినప్పుడు మరి వీళ్ళందరూ కూడా ఆయన గురించి అన్వేషించి అన్వేషించి అలసిపోవడం అనే మాట ఎందుకు వచ్చింది అంటే వాళ్ళకు కూడా ఆయన దొరకడు. అర్థమైందా? సో నువ్వు అంత పెద్ద పోస్ట్ చేస్తున్నావు, అర్థమైందా? ఆ పెద్ద పోస్ట్ చేసి ఆయన కూడా పైన అధికారి ఎవడో ఉన్నాడు, కనపడేవాడో కనపడినవాడు. ఆ అధికారి గురించి తపస్సు చేస్తుంటారు. అందుకనే శివుడు ఎప్పుడు యోగంలో ఉంటాడు. విష్ణుమూర్తి అరమోడుపు కన్నులతో ఉంటాడు. ఓ పక్కన లక్ష్మీదేవి వారు కాళ్ళు బిసుగుతూనే ఉంటుంది, కానీ ఆయన ఉండేది యోగ నిద్రలో. అర్థమైందండి? బ్రహ్మగారు తపస్సు చేస్తున్నాడు. ఎవరిని తపస్సు చేస్తున్నారు వాళ్ళు? అది ఇప్పుడు అన్నమాచార్య ఒక చేస్తాడు. అది ఒక్క చరణం ఒకటి చెప్పి వదిలేస్తాను. బ్రహ్మాదులకు నిదే పరచింత, బ్రహ్మాదులకు నిదే పరచింత, బ్రహ్మగన్న తండ్రి అయిన పరమాత్మ చింత, బ్రహ్మాదులకు నిదే పరచింత, బ్రహ్మగన్న తండ్రి అయిన పరమాత్మ చింత, బ్రహ్మాదులకు నిదే పరచింత. ఇక లోపలికి వద్దు, అది యోగాన్ని గురించి అంతా వస్తుంది. మన యోగం అంతా దాంట్లో వస్తుంది ఆ పాటలో, ఏనన్నా? సో అప్పుడు ఆ దాంట్లోకి వెళ్ళొద్దు మనం. ఇక్కడ ఏమిటంటే వాళ్ళు ఎల్లప్పుడూ బ్రహ్మాదులు అంటే బ్రహ్మతో ఉన్నటువంటి మిగతా దేవతలు అందరూ కూడా, ఇంద్రుడు అందరూ కొలిచేటువంటి ఆ రూపం లేనటువంటి పరమాత్మ స్వరూపం ఏదైతే ఉందో అది కృష్ణుడు అవతారంగా వచ్చినటువంటిది. సో కృష్ణ అవతారం అంటే పరమాత్మే, అయితే ఒక అవతారం ధరించాడు. అర్థమైందా? గట్టిగా మాట్లాడితే వెంకటరెడ్డి అనే శరీరంలో ఉన్నటువంటి పరమాత్మ వెంకటరెడ్డి అనే శరీరాన్ని ధరించి ఉన్నాడు. కాబట్టి నిజం మాట్లాడితే వెంకటరెడ్డి పరమాత్మే, కృష్ణ పరమాత్మ, అందులో అనుమానం లేదు. అయితే ఆ జ్ఞప్తి, ఆ స్పృహ, ఆ జ్ఞానము ఇవి మన దగ్గర లేవు. మనం ఎంతసేపు ఇటు ఎడమవైపుకి తిరిగి శరీరంతో తగులుకుని ఉంటున్నాం. ఇటువైపు తిరిగితే పరమాత్మ ఉన్నాడు. మన కుడివైపు తిరగడం అలవాట్లేదు. ఎందుకని? ఎడమవైపు అంతా పాపాలకి మూలం. పండెను ఎడమ పాపపురాసి, అండను కుడిని పుణ్యపురాసి, కొండలు నడుమ త్రిగుణరాశి, ఇవి నిండకుడుచుటకు నిలుకడ ఏది నారాయణ, నే నామమెగతి ఇక
కోరికలు మాకు కొనసాగుటకు నారాయణ నారాయణ. మనం పుట్టేటప్పుడే ఈ ఎడమ వైపున మనం చేసిన గత జన్మలో చేసిన పాపాలు ఈ భుజం మీద పెట్టుకుని వచ్చాం. అలాగే గత జన్మలో చేసిన పుణ్యాలు కుడి భుజాన ఉన్నాయి. ఈ జన్మకు వచ్చిన తర్వాత నువ్వు పరమాత్మ స్వరూపం అనేది మర్చిపోయావు మామూలుగా ఆటోమేటిక్గా. నేను ఎవరనుకున్నా వెంకటరెడ్డి అని మనం ఇరగ తీసుకుని మాట్లాడుతుంటాం కదా. అది వచ్చిన తర్వాత ఏమవుతుంది, ఇక్కడ మనకున్నటువంటి 3 గుణాలు, ఈ 3 గుణాలతో మళ్ళీ మనం కొన్ని కర్మలు పాపపుణ్యాలు చేస్తున్నాం. అవునా కదా? ఇవన్నీ మళ్ళీ ఒక 3వ కొండ తయారైంది. ఈ 2 కొండలు 3వ కొండ తయారైంది. ఇవి నిండ కూర్చుటకు నిలకడయ్యేది. అంటే ఈ 3టిని అనుభవించడానికి కదా ఈ శరీరం తెచ్చుకున్నావు. భోగాయతనం అంటారు దీన్ని. సో చేసిన పాపపుణ్యాలు మనకు తీరని కోరికలు తీర్చుకోవడానికి ఈ శరీరానికి వచ్చాం. ఇవి అనుభవించే లోపు ఏమైపోతుందంటే మన ఆయుష్ అయిపోతుంది. అక్కడ ఆయన ఏం చేస్తాడు, యమధర్మరాజు, నీవు శ్వాస అయిపోగానే టక్కన లాగేస్తాడు. నువ్వు పుణ్యం చేస్తున్నావా, మంచి పని చేస్తున్నావా, అవి చేస్తున్నావు, దాంతో ఏం సంబంధం లేదు సుమా, నాకు ఎస్టేట్ ఉంది, ఆగు, మా అబ్బాయిలకి రాసి ఇచ్చి వస్తాను, ఇవన్నీ చెప్తే ఒప్పుకోరు. ఇప్పటి వరకు నువ్వు పీకింది చాలు, ఇక రమ్మని చెప్పి తీసుకెళ్తారు వెంటనే. 70 ఏళ్ళు 80 ఏళ్ళు ఇచ్చాను రాయ్య, ఇప్పుడు ఇంత సరిపోలేదా, ఇంకా నీకు కొంత టైం కావాలా, అందుకని రాయిక నువ్వు చేసిన పీకిన చాలు వచ్చి చెమ్మని పీకెళ్ళిపోతాడు, లాక్కెళ్ళిపోతాడు. పీకిన చాలు నువ్వు లాక్కెళ్తాను రమ్మని తీసుకెళ్ళిపోతాడు. అందువలన ఇవి ఈ 3టిని పెట్టుకుంటూ ప్రతి జన్మలో ప్రతి శరీరంతో నువ్వు ఈ 3 వేసుకుంటూ కుప్ప వేసుకుంటూ ఎడుతున్నావు. పాతవి తెచ్చుకుంటున్నావు, కొత్తవి కలుపుతున్నావు. ఏమవుతుంది అంతే. సో ఇక్కడ ఆయన చెప్తున్నాడు, బ్రహ్మాది పురుషులందరూ అన్వేషించి అలసిపోతున్నారు, ఎవరికి దొరకట్లే ఆయన. అందుకనే భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చాలా క్లియర్గా చెప్తాడు అర్జునుడికి, నా ఈ యొక్క విశ్వరూపాన్ని ఇంతవరకు ఏ దేవతలు ఎవరూ కూడా దర్శించలేదు, నేను ఎవరికి చూపించలేదు, నీకొక్కడికే చూపిస్తున్నానని చెప్పి. నా విష్ణుమూర్తి రూపం అందరూ చాలామంది చూశారు. చతుర్భుజాలు, శంకు చక్ర గదంతో ఉన్నటువంటి నా రూపాన్ని ఆ రూపాన్ని చూశారు. కానీ విశ్వరూపం అనేది మాత్రం నేను ఎవరికి చూపించలేదు అర్జున, నీకు మాత్రం చూస్తున్నాను. అది మామూలుగా చూడగలిగాడా, వాడు చూడలేకపోయాడు, నాకేం కనపడతలేదు అన్నాడు. అప్పుడు ఏం చేశాడు, నీకు ఇది కనపడదురా, ఇట్లా కనపడితే నీకెట్ట అవుతుంది, ఇప్పుడు నీకు దివ్య దృష్టి ఇస్తున్నాను చూడమని చెప్పాడు. ఆ దివ్య దృష్టి ఇవ్వటానికే మీకు నేర్పుతోంది ఈ యోగంలో. మీరు చూస్తున్నది దివ్య దృష్టి, దాని పట్ల అవగాహన లేదు. చేసావురా, చేశాను, ఏమైందిరా, ఏం కాలే, ఇదే సమాధానం. ఎందుకంటే నాన్న దాని విలువ మీరు తెలుసుకోలేకపోతున్నారు. ఎన్నిసార్లు చెప్పినా, ఎన్ని సంవత్సరాల తరబడి చెప్పినా మనం దాన్ని అర్థం చేసుకోవట్లేదు. మీకు ఇచ్చింది దివ్య దృష్టి. ఎందుకని ప్రపంచం మొత్తాన్ని చూసేటువంటి శక్తి కలిగినటువంటి 3వ నేత్రాన్ని నీకు తెరిచి దాని ద్వారా చూపించడం నేర్పుతున్నాం మీకు. ఈ 2 కళ్ళతో నువ్వేం చూడటల్లా, అవునా కాదా? కళ్ళు మూసుకునే ఉన్నావు కదా, మరి 3వ కళ్ళతో చూస్తున్నావు అంటే అర్థం ఏంటి? అన్నిటినీ చూసేది అదే. పశ్యతి సపశ్యతి, ఏదైతే అన్నింటినీ చూస్తుందో అది చూడటం అంటారు. ఈ కళ్ళు ఉన్నవాడు, ఉత్తి కళ్ళు ఉన్నవాడు గుడ్డివాడు, అంధుడు అని చెప్తున్నాడు భగవద్గీతలో. అర్థమైందనా? సో ఇటువంటి విశేషం మనం చెప్పింది కాబట్టి వాళ్ళు ఆ 3వ నేత్రంతోనే పరమాత్మను తెలుసుకుంటున్నారు. అందుకని అరమోడ్పు కన్నులతో పైకి చూస్తూ ఉంటారు. మీకు నేర్పిన విద్య అదే కాదా? కానీ అది చక్కని సమాధానం, వత్తలేదు. అదేనా నాన్న, ఇప్పుడు ఏంటంటే మనం ప్రపంచంలో పనిచేసినట్టుగానే ప్రతి తేలిగ్గా వచ్చేయాలి, ఇట్ట పెడితే ఇటు తీసుకోవాలి, అది ఏది రాదు. ఏడిస్తే ఉపయోగం ఉంది? పట్టాల్సిన చోట పట్టట్లా మీరు. నాకేం అవ్వట్లేదు, ఎట్టా వస్తుంది? చేయాల్సిన కృషి ఉండాల్సిందే, కృషి లేనిదే ఏది రాదు నాన్న. అది ఓకే, రైట్, వదిలేద్దాం. సో వాళ్ళంతా అన్వేషించి అలిచిపోతున్నారట, అదేదో నాకు చెప్పబోయా కాస్త అని మళ్ళీ మరో అభ్యర్థన. వీడు వరుసగా అప్లికేషన్లు పెట్టడమే పని వీడికి, ఉద్ధవుడికి. మరో అభ్యర్థన, స్వామి, కొందరు మహాపురుషులు ఈ లోకంలోని త్రివిధ తాపాల యొక్క తాపులకు గురి అయి విలవిలలాడిపోతూ అంతరంగంలోనూ బాహ్యంలోనూ ఉడికిపోతున్నారు. ఇంతకుముందు మనం చూసాం, నిన్న ఇవాళ కూడా చెప్పాను. 3 త్రివిధమైన తాపాలు ఏమిటాయి? ఆది భౌతిక,
ఆది దైవిక, ఆధ్యాత్మిక 3 తాపాలు ఉన్నాయని చెప్పాను కదా శరీరానికి. స్థూల సూక్ష్మ కారణ శరీరాలు 3టికి ఉన్నాయని చెప్పాను కదా. వీటి దెబ్బకి దాని తాపులకి అంటే అది ఒక్కోసారి వచ్చి గుద్దుతూ ఉంటే దేవుడు కనపడతా ఉంటాడు మనకి. అర్థమైందా? సో జ్వరం వచ్చిందిరా, లేదా పెద్ద రోగం వచ్చింది, అడ్డం పడ్డావు, ఏమైంది? ఆది భౌతికం తగులుకుంది జబ్బు. ఇది ఎట్లా వచ్చింది? మనం చేసిన మొదనష్టం పని. మందిని 4గురిని ముంచి సంపాదించాం. ఆడి ఏడుపు ఎవడ తగలాలి వచ్చి నీకే తగులుతుంది. ఏమవుతుంది? మంతాన పడతావు. అప్పుడు ఏమవుతుంది? నువ్వు సంపాదించిన పాపిట్స్ సొమ్ము అంతా హాస్పిటల్ డాక్టర్లు తింటారు. వాడు నరకం అంటే ఎక్కడో లేదో, కార్పొరేట్ హాస్పిటలే, మన్నించాలి. అర్థమైందా? మింగేయటమే అంతే. మొత్తం నిన్ను సన్నగా చేసేస్తారు చక్కగా. నేను సొంతం చెప్పట్లేదన్న, బయట అమ్మే మందు 150 రూపాయలు, హాస్పిటల్ నువ్వు కొంటుంటే 850 రూపాయలు. నేను ఎవరో మెసేజ్ పెట్టారు. అసలు దుర్మార్గం అంతా అక్కడ దొరుకుతోంది, డాక్టర్లు హాస్పిటల్ దగ్గరని. మనం అర్థమైందా? ఎందుకంటే మనం కూడా అడ్డమైన దోవలను సంపాదిస్తాం కదా. రూపాయికి పని చేయాల్సిన చోట 10 రూపాయలు తీసుకోవట్లే మనం. అమ్మాయి దొరికితే చెప్పరాయ్యా, అందుకని నువ్వు 100 తీసుకున్నాడు 1000 తీసుకున్నాడు, సరిపోలా. ఎక్కడికక్కడే ఉంది. ఓకే. తర్వాత ఈ వివిధ త్రివిధాలైనటువంటి తాపుల యొక్క తాపులు అంటే ఒక్కొక్క దెబ్బ తగులుతో సుత్తి పెట్టి వేసావు అనుకో, అదొక తాపు. సో ఆ దెబ్బ తగులుతున్నప్పుడు 3 శరీరాలకి తగులుతుంటే అమ్మా అయ్యా అంటుంటావు కదా. ఆ తాపులకి వెలవల్లాడిపోతున్నారు జనం. ఎక్కడ? అంతరంగంలోనూ బాహ్యంలోనూ. అంటే ఏంటి? సూక్ష్మ శరీరానికి వచ్చే డబ్బులకి దానికినేమో అంతరంలో, అర్థమైందా? బాహ్యంలో శరీరానికి చెప్పాక ఇప్పుడు హాస్పిటల్లో చేరటం. ఇవి 2. అందుకని దీనికి మార్గం ఏం చెప్పాడు అన్నమాచార్యుడు? నువ్వు తెలుసుకోవాల్సిన ఈ మంచి మాట ఒకటి చెప్తున్నాడు. ఏమిటంటే భావములోన బాహ్యమునందున, భావములోన బాహ్యమునందున గోవింద గోవింద అని పలుకవో మనసా, భావములోన బాహ్యమునందున గోవింద గోవింద అని తలవో మనసా, భావములోన బాహ్యమునందున. ఇప్పుడు మనం భగవద్గీతలోకి వెళ్ళిపోతే మనం ఏమైందిరా? అనన్యాం చింతయంతో మాం. నువ్వు అన్యమైనవి బయట వాటిని ఏది కాకుండా నన్ను తలుస్తూ ఉండరా నాన్న అన్నాడు. ఆఖరికి నువ్వు పేడకడ్డలు తీస్తున్నావు అనుకో, పిడకలు కొడుతున్నావు అనుకో, గోయిందా గోయిందా అంటూ కొడుతూ ఉన్నావు. ఇది బాహ్యంలో. మనసులో గోవిందా గోవిందా గోవిందా. ఏదన్నా పని చేస్తున్నావు, కృష్ణార్పణం. మనస్ఫూర్తిగా అనాలి సుమా. మన పనికిరాని వస్తువు కృష్ణార్పణం అంటాం, పనికొచ్చేది మాత్రం సత్యానం కృష్ణార్పణం అని. మన లక్షణాలు ఇవి. అన్ని దొంగ బుద్ధులేరా, ఒక్కటి సజీవమైన బుద్ధి ఉన్నదా? మానవుడు అన్నవాడే దుర్మార్గుడు, నేను చెప్తున్నా. అందువలన ఆ అన్నమాచార్యుడు మనకు సులువైన మార్గం చెప్తున్నాడు. నోట్లో పెట్టుకోరా, నాలుక మీద అదే ఉంచు, నామాన్ని జపించు. అర్థమైందా? ఎందుకని? మనస్సును నువ్వు ఖాళీగా వదిలిపెడితే అది వేరే 14 విషయాల మీదకి వెళ్ళిపోతుంది ఒక్కసారి. అర్థమైందా? అందులో ఇప్పుడు మనం ఖాళీగా కూర్చున్నాం అనుకో, అసలు పరిగెడతా ఉంటుంది అది. ఏదైనా పని చేస్తుంటే కొంతవరకు నయం, ఆ పని మీద దృష్టి ఉంటుంది. పని లేకుండా కూర్చున్నాం అనుకో, మొత్తం అంతా తిరుగుతూనే ఉంటుంది అది. అందుకని ఆయన ఏం చెప్పాడు? భావములోన బాహ్యమునందున. నీ మనసులో అదే అనుకో, బాహ్యంలో పని చేసేప్పుడు కూడా కృష్ణార్పణం రామార్పితం అనుకుంటూ చేసుకుంటూ వెళ్ళు. అప్పుడేమవుతుంది? భగవంతుడి యొక్క నామస్మరణ నీకు తెలియకుండానే జరుగుతూ ఉంటుంది. ఆ విధంగా నీ చేత చెయ్యబడే అన్ని కర్మలు కూడా భగవదార్పితంగా మారతాయి. అప్పుడు ఆ కర్మలు నిన్ను బంధించవు, నీకు పాపం రాదు, పుణ్యం రాదు. ఇది మార్గం. అదేనా? సో ఆ విధంగా వాళ్ళు అంతరంగంలోనూ బాహ్యంలోనూ ఉడికిపోతున్నారు. ఇది మనం చెప్పింది చేయకుండా ఉండటం వల్ల. ఆ గోవిందా గోవిందా అనడం మానేసాం. అంటున్నాం మనం ఎవరన్నా? అంటలా. సో అందువలన లోపల ఉడికిపోతున్నాం, బయట ఉడికిపోతున్నాం. రైట్.
అట్టి వారికి తమ పవిత్ర పాదారవింద్ర ఛత్ర ఛాయ తప్ప మరొకటి శాంతి చేకూర్చలేదు. అంటే అట్లాంటి వాళ్ళందరికీ కూడా నీ యొక్క పవిత్రమైనటువంటి చరణాలు, పాదారవిందాలు ఉన్న అరవిందాలు లాంటి పాదాలకి వాటి కింద వచ్చేటువంటి ఛత్ర ఛాయ అంటే గొడుగు నీడ. ఆయన పెద్దగా ఉన్నాడు కదా ప్రపంచం అంతా. సో మన ఆ పెద్ద పాదాల కింద నీడ, ఆ నీడ అది గొడుగు నీడలాగా మనకు ఉంటే తప్ప మనకు శాంతి రాదు. ఆయన గొడుగు కిందకి ఎప్పుడు చేరగలుగుతావు నువ్వు? ఆయన వాడిగా మారితే నువ్వు ఆయన గొడుగు కింద చేరగలవు కదా. అది మనం ఆ ప్రయత్నం చేస్తూనే ఉన్నాం, కానీ మనం ఎప్పుడు దరిదాపుల్లో కూడా వెళ్ళాలి. ఎందుకు మధ్యలో మన సొంతం వచ్చేస్తుంది, అది వేసేద్దామా ఇది వేసేద్దామని. దాంతో ఏమైంది, ఆ పాదాల దగ్గరికి వెళ్ళే పని ఆగిపోతుంది. కాబట్టి మనకి ఛత్రఛాయ దొరకదు. ఛత్రఛాయ అంటే గొడుగు నీడ, ఓకే, దొరకదు. ఓకే, మరొక ఆశ్రయం ఆర్తులకు మరి ఎక్కడా లేదు. ఎవడైనా కష్టాల్లో ఉన్నానని చెప్పుకునేవాడికి భగవంతుడి యొక్క పాదాలని ఆశ్రయించడం తప్ప ఇంకెక్కడా ఆశ్రయం లేదు అని చెప్తున్నాడు. అంతే, భగవంతుడిని ఆశ్రయిస్తేనే నీకు ఆశ్రయం దొరుకుతుంది. అన్నిటికీ ఆశ్రయం ఇచ్చేవాడు ఆయన. అర్థమైందా? అది చేయవాలంటున్నాడు. తర్వాత హే మహానుభావ, ఇంకా ఉద్ధవుడే మాట్లాడుతున్నాడు. దయాసాగర, భక్తమందార, కృష్ణ. ఎన్ని అంటే ఇప్పుడు ఎవరితో అయినా సరే మనం అత్యంత ఆహ్లాదకరంగా స్నేహపూర్వకంగా అతడిలోని మంచితనాల్ని గుర్తిస్తూ మనం మాట్లాడితే కరిగిపోని వాడు ఎవడుంటాడురా చెప్పండి. నువ్వు ఎదవ్వి అని మొదలెట్టావు అనుకో, నిజంగా వాడు ఎదవే అయి ఉండొచ్చు, కానీ నువ్వు ఎదవనకూడదు. అర్థమైంది? సో ఏదో కొన్ని చిన్న చిన్న పొరపాట్లు ఉన్నాయి, కానీ నీ అంత మంచివాళ్ళు లేడురా అని చెప్పి వదిలేసావు అనుకో, అప్పుడు వాడు సర్దుకుంటాడు. నువ్వు డైరెక్ట్గానే ఎదవని అన్నావు అనుకో, నన్ను ఎదవంటావా, నువ్వు నాకన్నా పెద్ద ఎదవ అంటాడు వెంటనే. సో ఇక్కడ వీడు ఉద్ధవుడు తెలివిగలవాడు, అందుకని ఏం చేస్తున్నాడు, ఆయనకి బాగా పంపు పెట్టి కొడుతున్నాడు కృష్ణమూర్తికి. హే మహానుభావ, దయాసాగర అంటే సముద్రం అంత దయ కలిగిన వాడుని దయాసాగరుడు, లేక దయే సాగరంగా ఉన్నటువంటి వాడు, అలా అర్థం కూడా తీసుకోవచ్చు. తర్వాత భక్తమందార, భక్తులకి ఆనందం కలిగించేటువంటి వాడు. తర్వాత కృష్ణ పరమాత్మ. ఇప్పుడు చెప్తున్నాడు మన పరిస్థితి ఏమిటో వినండి దయచేసి. ఇప్పుడు మనందరికి అప్లై అవుతుంది ఇది. నీ సేవకుడు చీకటి నూతిలో పడిపోయాడు. ఒక్కసారి ఆలోచించాలి. అంత యోగంలో బాగా పగలీసే వాళ్ళంతా ఉన్నారు కదా మహానుభావులు ఆశ్రమంలో, ఆలోచించి చెప్పండి. చీకటి నూతిలో పడిపోయాడు. కాలరూపమైన కాలనాగు కాటు వేసింది. ఉద్ధవుడు అడుగుతున్నాడు ఏమిటంటే మన పరిస్థితి ఏమిటో చెప్తున్నాడు కృష్ణ పరమాత్మకి. ఏమిటి? నీ సేవకుడు చీకటి నూతిలో పడిపోయాడు. అదేమిటో నువ్వు చెప్పాలి. చీకటి నూతిలో పడిపోయాడు. కాలరూపమైన కాలనాగు కాటు వేసింది. కాలనాగు అంటే పాము, తాచుపాము. విషయ తృష్ణ అనే విషం తలకెక్కింది. విషయ తృష్ణ అంటే విషయాలంటే ఏమనుకున్నాం? బయట ప్రపంచంలో కనబడేవన్నీ అవన్నీ విషయాలు. ఆ తృష్ణ ఎంతకీ కోరిక తీరనటువంటి కోరిక కలిగిందని తృష్ణ అంటారు. సో ఆ తృష్ణ అది విషం తలకెక్కింది. దీని దుంపదేగా, అర్థమైందా? తర్వాత భక్తి జ్ఞాన స్పృహ కోల్పోయాడు. అసలు భక్తి లేదు, జ్ఞానం లేదు, ఆ స్పృహే లేదు వాడికి, అది కోల్పోయాడు. వీనిని నీవే రక్షించాలి, ఈ దీనుణ్ణి ఉద్ధరించండి. కృష్ణుని అడుగుతున్నాడు, వీడిని కాపాడండి. నీ కృపాసుధాధారలు వీడిపై ప్రవహింపజేయండి. ఆ కృపాసుధాధారలు సరోవరమై అందులో వాడు కమలమై వికసించుగాక. సో మరి కొద్దిగా దీని గురించి లోపలికి వెళ్దాం. మరి ఏమిటిది? ఏమిటో చీకటి నూతిలో పడిపోయాట. ఏమిటి అది? మరి అది వాడి చాలా యోగం మాటలు మాట్లాడాడు, బయట మాటలు కావు అవి. చీకటి నూతిలో పడిపోవడం, నూతిలో ఇప్పుడు చీకటే ఉంటుంది. చీకటి నూతిలో పడిపోవడం అంటే ఏమిటి? నీలో చీకటి ఎక్కడుంది?
అది ఎక్కడుంది? చీకటి. చీకటి ఎక్కడుంది? వెలుతురు ఎక్కడుంది? వెలుతురు పైన, చీకటి కింద ఉంది కదా, అదే ఆధారస్థానం. సో ఆ చీకటి నూతిలో పడిపోయాడు అంటే చచ్చిపోయినా కూడా ఆధారస్థానం నుంచి వాడు బయలుదేరి పైకి వెళ్ళటల్లా. అర్థమైందా వెంకటరెడ్డి? మనంతా ఉన్న ప్లేస్ అదే. అర్థమైందా? ఎల్లప్పుడూ ఇల్లు, పెళ్ళం, పిల్లలు, ఆస్తి, పాస్తి ఇవే. అక్కడ దాని కిందే కూర్చుని ఉంటాం. దాని నుంచి పైకి లేపుదామని నేను తాడేసి లాగుతున్నా సరే తాడు తగ్గొట్టుకుంటున్నావు కానీ నువ్వు మాత్రం లేచి రావట్లేదు. అర్థమైందా? ఓకే. తర్వాత చీకటి నూతిలో పడిపోయాడు. తర్వాత కాలరూపమైన కాలనాగు కాటు వేసింది. అంటే మనందరికీ కాలం ఉంది కదా, అంటే సమయం అయినప్పుడు కటక్కన వేస్తే ఎముడు వచ్చి లాక్కెళ్ళిపోతాడు. సో ఇది మనం చచ్చిపోతున్నాం. కాలరూపం అంటే నువ్వు ఒక కాలంలో ఉంటున్నావు, పుడుతున్నావు, పెరుగుతున్నావు, ఆ కాలం అయిపోగానే కాటు వేస్తుంది, వెళ్ళిపోతున్నావు. అర్థమైందా? కాటుకు పడిపోతున్నాం మనం. ఎందుకని? ఈ లోపుగా పైకి వెళ్ళే పని, వెలుతురులోకి వెళ్ళే పని మనం చేయట్లేదు, చెప్పినా కూడా నేర్చుకోవట్లేదు. తెలియని వాడి సంగతి వదిలేద్దాం, వాడు పాపం దురదృష్టవంతుడు, చెప్తే వాడు బాగుపడేవాడేమో. పిలిచి కూర్చోబెట్టి సంవత్సరాల తరబడి చెప్పినా ఆ వెలుతురులోకి వెళ్ళే పని ఏదో మనం చేయట్లే, వెలుతురులో ఉండడం నేర్చుకోవట్లా. బయట లోపల భగవంతుని నామం తలుచుకోరా అని చెప్తున్నాడు, మనం తలుస్తున్నామా? 24 గంటల ఆశ్రమంలో నాకు అది తక్కువైంది, ఇది తక్కువైంది, ఆడికి ఎక్కువ పెట్టావు, నాకు తక్కువ పెట్టావు, ఇవి తప్ప మీరు ఇంకోటి ఎవరో మాట్లాడుతున్నారా? చెప్పండి, నిజం చెప్పండి. ఏది గోవిందనామం ఎక్కడుంది? గురువుగారు గోవిందనామాలు పెట్టడం ఒకటే కుదిరింది. అర్థమైంది కదా తండ్రి? ఎందుకంటే వేరే అక్కల గురువుగారు రావడం, ఒక్కొక్కడు గురువు నామాలు పెట్టి పంగనామాలు పెట్టి వెళ్ళిపోవటం. ఓకే. తర్వాత కాలనాగు కాటేసింది. తర్వాత విషయ తృష్ణ అనే విషం తలకెక్కింది. ఇక్కడ ఎవరు ఉండాలి? అసలు పరమాత్మ ఉండాలి. అయితే ఆయన్ని కూడా ఎడగొట్టాం మనం. అక్కడ టీవీ బాగుంటుంది, కారు బాగుంటుంది, అది బాగుంటుందని ఎక్కించాం ఆయనకి. ఎక్కేప్పటికి ఆయన కూడా అవురా కొనుక్కో అని చెప్పి ఆయన నీ వెనకాల పడుతున్నాడు. సో విషయ తృష్ణ అంటే పదార్థాలు, బయట కనబడే విషయాల మీద తృష్ణ అంటే తీరని కోరిక. తృష్ణ అంటే ఎప్పటికీ తీరని కోరికను తృష్ణ అంటారు. సో ఆ తృష్ణ వీడికి తలకెక్కిందిట. అంటే అర్థం ఏంటి? పరమాత్మ ఆ ప్రాంతం వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఆయన ఉండే నిజస్థానం ఇది. అర్థమైందా? వీడి దుంప తెగ వీడిని మారుద్దామని ప్రయత్నం చేస్తే వీడు నా కొంప కూలుస్తున్నాడని ఇక్కడి నుంచి లేచి వెళ్ళిపోయాడు ఆయన. సావు నీ సావు నువ్వు సావుమని. అర్థమైంది అది. అంటే మనకు తెలుగులో అర్థం అవడం కోసం చెప్తున్నాను రా నాన్న. వాడు చాలా మంచి భాషలో చెప్పాడు, ఆ భాష మనకు అర్థమవుతావు. అందుకే మనకు తెలుసుకునే భాషలో మాట్లాడుకుందాం. అర్థమైందా? తర్వాత విషయ తృష్ణ అనే విషయం తలకెక్కింది. అర్థం? అది తప్పితే ఇంకోటి లేదు. అది కావాలి, ఇది కావాలి, అది కావాలి, ఇది కావాలి, లేకపోతే ఎవరన్నా పొడి చేయాలి, సంపాదించాలి, ఇంతే. మనకు కావాల్సింది దొరికే వరకు ఏమైనా చేస్తాం మనం. సో ఈ విధంగా పోతున్నాం. రెండోది భక్తి జ్ఞాన స్పృహ కోల్పోయాడు. అసలు భక్తి అనేది ఉంటుందని మనకు తెలియదు. అర్థమైందా? ఎప్పుడో వెళ్తావు, బాగా 10,000 పంట అమ్మిన తర్వాత వచ్చిందనుకో, ఆ కష్టపడి అతి కష్టం మీద 25 రూపాయలు పెట్టి కొబ్బరికాయ కొంటావు. 25 రూపాయలు సరే గుళ్ళో కొడతావు. కొట్టగానే చిప్ప పొరపాటున పంతులు ఇవ్వలేదనుకో, ఏమయ్యో కొబ్బరికాయ కొట్టాను చెప్పి ఆ చిప్ప తెచ్చుకోవాలి వెనక్కి. అర్థమైందా? లేకపోతే నిద్రపడదు. ఇప్పుడు కాయకాయ వాడు తీసేసుకున్నాడు, ఏం చేసుకుంటాడు? ఇప్పుడు పోయా భగవంతుడి మీద భక్తి కోసం కొట్టిన కొబ్బరికాయ పరిస్థితి పోయింది. అర్థమైందనా? ఈ పరిస్థితిలో మనం బతుకుతున్నాను రా తండ్రి. తర్వాత ఇంక స్పృహ, జ్ఞాన స్పృహ లేదు. జ్ఞానం అంటే మనకేం తెలిస్తే కదా, మనకి తెలిసిందే జ్ఞానం, అంతే. భక్తి లేదు, జ్ఞానం లేదు. ఆ స్పృహ కోల్పోయాడు. తర్వాత వీడిని నువ్వే రక్షించాలంటున్నాడు. అంటే అన్ని రకాలుగా చెడిపోవటం మన పని, మన బాగు చేయడం ఆయన పని. అర్థమైంది? దానికి ఇంకో పని లేదు. ఓకే. సో ఈ దీనుణ్ణి ఉద్ధరించండి. ఇక నువ్వే ఉద్ధరించవా తండ్రి, వీడిని కాపాడండి. మీ కృపా సుధాధారలు వీడిపై ప్రవహింపజేయండి. అంటే నీ దయా కరుణ అనేటువంటి ఆ ధార కురిపించు వాడి మీద. కురిపిస్తే ఏం జరుగుతుంది? ఆ కృపా సుధాధారలు సరోవరమై, అంటే మంచి చెరువులాగా తయారయ్యి అందులో వాడు, ఈ పాపిష్టి జన్మ కదా మంది, నువ్వు ఒక కమలంలాగా మారేటట్టుగా అనుగ్రహించమని అడుగుతున్నాడు. ఆయన దయ అనేటువంటి ఒక సాగరం, సరోవరం, అందులో మనం ఎంత పాపిష్టి వాళ్ళమైనా ఒక కమలంలాగా మనం తయారు చేసేట్టు చేయమని అడుగుతున్నాడు.
ఎందుకని కమలం ఎక్కడ ఉంటుంది? బురదలో ఉంటుంది. బురద ఏమన్నా దానికి అంటుతుందా? నువ్వు అలా తయారు కావాలి. ఎందుకు తాము కమలం చేయమని అడిగాడు అంటే ఈ ప్రపంచం అంతా బురదే, అర్థమైందనా? కాబట్టి ఈ బురదలో నువ్వు బతుకుతున్నా దానికి భిన్నంగా నువ్వు బతకడం అంటుకో, అంటి ముట్టకుండా. అది నువ్వు చేయాల్సిన పని, దానికోసం చెప్పబడ్డాడు. ఓకే, ఏతస్సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఏతస్సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం తత్సత్.